నేను శ్రీకాంత్ యాదవ్ బీజేపీ మండల అధ్యక్షుడి. ఇంతవరకు చూసిల్లు కదా మన రైతుల బాధలు. ఆరుగాలం కష్టపడి వర్షాన్ని కూడా సైతం లెక్క చేయకుండా పోయిన వడ్లు ఎట్లయినా పోయినాయి, ఉన్న వడ్లన్నా కాపాడుకోవాలనే ఉద్దేశంతోని ఐకేపీ సెంటర్‌కి వడ్లు తీసుకొచ్చి పెడితే ఇప్పటికి 10 రోజులైతుంది ఇక్కడికి వడ్లు తీసుకొచ్చి. వడ్లను పట్టించుకునే నాథుడే లేడు ఇవాళిక్కడ. ఐకేపీ సెంటర్ వాళ్ళు వడ్లు ఇక్కడికి రాంగానే వాళ్ళు ఫస్ట్ మొదటగా వాళ్ళు చేసిన పనేంది, ఆ వడ్లకి కప్పుకోమని చెప్పి పరదాలియ్యాలె. కనీసం వీళ్ళు అడిగినా కూడా పరదాలియ్యలేని పరిస్థితి ఇక్కడ. పరదాలేమైనా వీళ్ళకి ఐకేపీ సెంటర్‌లోకి వచ్చిన వడ్లను కాపాడుకునే బాధ్యత ఐకేపీ వాళ్ళ ఇన్‌చార్జ్‌లదే కదా! పరదాలు లెవ్వు. వారం రోజుల నుంచి వర్షాలు లేకుండా 3 రోజులు ఎండ కొట్టింది. ఆ ఎండ టైంలో కూడా వడ్లను కొనలేదు. ఎందుకు కొనలేదని వాళ్ళని అడిగితే ఐకేపీ వాళ్ళ ఇన్‌చార్జ్‌ని అడిగితే మాకు మిల్ అలర్ట్ కాలే. ఎవరు అలర్ట్ చేయాలి మిల్లు? రైతులు అలర్ట్ చేసుకోవాలా? మరి చెప్పండి మేము కొనము మీరే అమ్ముకోవాలంటే వాళ్ళు కొనుక్కుంటారు కదా! ఎందుకు ఐకేపీ తీసుకురమ్మని చెప్పడము, వాళ్ళను వడ్లను నానిపియడం, ఇబ్బంది పెట్టడము. రోజుకు 500 కూలీలు పెట్టి నేర్పుకుంటాళ్ళట ఒక్కొక్కళ్ళు 10, 10 ఎకరాల నుంచి తీసుకొచ్చుకున్న వడ్లని. ఎందుకు ఏ రకంగా అసలు ఏం చేద్దాం అనుకుంటాల్లో ఈ రైతులను ఈ ప్రభుత్వం ఏం అర్థమైతలేదు అస్సలకే. ఐకేపీ సెంటర్‌లను పెట్టిల్లు. మహిళలకు మంచి ప్రాధాన్యతనిచ్చి వాళ్ళని ఇన్‌చార్జీలుగా పెట్టిల్లు. మరి వాళ్ళ గైడ్‌లైన్స్ ఇయ్యాలి గదా! మరి రైతులు బాధపడొద్దు. వాళ్ళకి మన దగ్గర టర్ప్ అండ్ కవర్స్ ఉన్నాయి. కవర్స్ ఇయ్యండి తడవకుండా. మరి గన్ని బ్యాగులున్నాయి. నింపుకొని పక్కకు పెట్టమనండి. వాళ్ళని ఎట్లో ఇక్కడికొచ్చినాయి గదా! వచ్చినాయితే మళ్ళీ వెనకకు పోవు గదా! మరి వాళ్ళకి గన్ని బ్యాగ్స్ ఇచ్చి నింపుకోమని పెట్టండి. రైతులను ఇబ్బంది పెట్టండి అని చెప్పాలి గదా! 10 రోజుల నుంచి ఏడుస్తున్నారిక్కడ. రాత్రొచ్చి ఇక్కడ పడుకుంటున్నారు రైతులు. వడ్లు ఏం జరుగుతదో, వర్షం ఏ టైంలో వస్తదో తెలవక. ఎన్ని రోజులు ఇట్లా ఈ రైతులను ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారు? పోయిన నెల అక్టోబర్‌ల 21 తారీఖు ఓపెన్ అయిందంట ఇక్కడ ఐకేపీ సెంటర్. ఇప్పటి వరకు ఒక క్వింటాల్ వడ్లు కొనలే. ఎందుకు ఓపెన్ చేసినాం? పేపర్‌లో ఎయించుకోనీకా మేము ఐకేపీ సెంటర్‌లో ఓపెన్ చేసినామని? కొనాలి గదా వడ్లు. మిల్ అలర్ట్ చేయాలే. మిల్ ఎందుకు అలర్ట్ చేయలే? నిన్న అలర్ట్ అయితదా? 15 రోజులకు మిల్ అలర్ట్ అయితదా? ఆయన కూడా ఇప్పటి వరకు తీసుకోలే. టోకెన్‌లు ఇచ్చినామంటారు. టోకెన్‌లు లేవు. ఏమనంటే ఏఈఓ మీద నెడతాళ్ళు. ఏఈఓ ఫీల్డ్ చూసుకుంటూ ఇస్తున్నాడు. నేను ఏఈతో కూడా మాట్లాడిన. ఏమంటున్నాడు, "అన్న నేను 4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా. ఇప్పటి వరకు కూడా వాళ్ళు రేపు రేపు అని పోస్ట్‌పోన్ చేస్తున్నారు ఇక్కడ ఇన్‌చార్జ్‌లో" అంటారు. ఏఈఓ రాసిచ్చిన తర్వాత వీళ్ళకేం ప్రాబ్లమ్ తీసుకుపోవడానికి? మిల్ అలర్ట్ ఎందుకు చేస్తలేరు? ఏమన్నా కమిషన్ లెక్కలు మాట్లాడుతున్నారా మిల్లులతోని? కమిషన్లు ఇస్తేనే మేము మీకు ఇస్తామని చెప్పి ఏమన్నా మాట్లాడుకొని ఇట్లా లేట్ చేస్తున్నారా? మీ కమిషన్ల కోసం రైతులను బలి చేస్తారా ఇట్లా? అక్కడ చూస్తే ఇందాక వడ్లు మొత్తము కొట్టుకుపోయినాయి. ఇక్కడ తీసుకొచ్చినాక కొట్టుకుపోయినాక, ఆడ బావి దగ్గర కొట్టుకుపోయినాక మరి రైతు ఏం చేయాలి ఈ వడ్లను? మళ్ళా ఇందులో తడిసిన వడ్లకు మ్యాచ్యూర్ రాక పక్కకు పెట్టడం. మన బస్తాకు తడిసినాయని చెప్పేసి కిలోలు కిలోలు వెయిట్ లాస్ తీయడం. దేనికి ఇవన్నీ? ప్రభుత్వం, రైతు ప్రభుత్వమా ఇది? ప్రజాప్రభుత్వమా? ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? ప్రజలను ఆదుకునేది ప్రజాప్రభుత్వమా? వేధించేది ప్రజాప్రభుత్వమా? ఒక్క రైతన్న హార్ట్‌ఫుల్‌గా మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం నాకు న్యాయం చేసిందని చెప్పమనండి. ఏ విషయంలో న్యాయం జరిగింది రైతుకి? పంట నష్టం పోతే ఇప్పటివరకు పలకరించినోళ్ళు లేరు. వడ్లు తీసుకొచ్చిన వడ్లను కొనమంటే కూడా కొనే పరిస్థితి లేదిక్కడ. ఏం చేయమంటారు రైతులు? ఉరేసుకుంటే